సాటి అమ్మాయిగా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా నాన్న? అసలేం జరిగింది అని ఒక్కసారైనా మా అమ్మని అడగాలనిపించలేదా నాన్న? పోనీ అసలు మా అమ్మ ఈ పని చేసుంటుందా అని ఒక్కసారైనా మీ మనసాక్షినైనా అడిగారా నాన్న? విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. మమ్మీ, కొంపతీసి రూప పీకిన క్లాస్కి మావయ్య కరిగిపోయి అత్తయ్యని ఇంటికి తీసుకొస్తాడా మమ్మీ? దీపక్, ఒక్కసారి బుర్రలో అనుమానం మొదలయ్యాక ఆడదైనా మర్చిపోతుందేమో గాని మగాడు మాత్రం అస్సలు మర్చిపోలేడు. అంతగా మర్చిపోయినా గుర్తు చేయడానికి మనం ఉంటాం కదా. అదే మర్చిపోతే మనం మరో అనుమానాన్ని సృష్టిద్దాం. మమ్మీ, నువ్వు ఈ దీపక్కే కాదు మమ్మీ, అనుమానాలు పుట్టించడానికి కూడా నువ్వు మమ్మీవే. పద మమ్మీ, వెళ్దాం. రాజు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మాయి గారు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాల్సిన విషయమే మాట్లాడారు. అమ్మ రూపా, రాజు, భోంచేద్దురు రండమ్మా. వద్దు చిన్నమ్మగారు, ఆకలిగా లేదు. పదండి అమ్మాయి గారు. ఏ సిచ్యువేషన్లో అయితే మీరు మా అమ్మని చూసి అనుమానించారో, సేమ్ అదే సిచ్యువేషన్లో మిమ్మల్ని చూసిన మా అమ్మ అస్సలు అనుమానించలేదు నాన్న. అసలు మా అమ్మ ఈ పని చేసుంటుందా అని ఒక్కసారైనా మీ మనసాక్షినైనా అడిగారా నాన్న? అమ్మగారిని అనుమానిస్తున్నారా? అప్పలాడు, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు నోరు మూసుకొని ఉండు. చూడు, విరూపాక్షి విషయంలో నాకొక క్లారిటీ ఉంది. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నీకున్న క్లారిటీ చూసి నాలో నేను చాలాసార్లు నవ్వుకున్నాను సూర్య. అంతెందుకు, నీలాంటి మనిషికి అంతరాత్మగా ఉన్నందుకు సిగ్గుపడ్డాను కూడా. నువ్వు ఏం చేసినా ప్రేమించే మనుషులు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి నువ్వు చేసిన తప్పులు ఎవరూ ఎత్తి చూపలేకపోయారు. ఎన్నాళ్ళకి నీ కూతురు నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపించింది. ఎప్పటికైనా కళ్ళు తెరువు సూర్య. ఆపో. రూపకి తన అమ్మ మీద ఉన్న ఇష్టంతో సందర్భం దొరికింది కాబట్టి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదేమోనని ఏదేదో వాగేసింది. ఎప్పుడో ఒకరోజు రూప కూడా నేను చెప్పినట్టు వింటుంది. అస్సలు వినదు సూర్య. నాకంటే నీ మాట వినడం, నిన్ను భరించడం తప్పదు. కానీ రూపలా కాదు. నాలో ఉండే నువ్వు కూడా బయట వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావంటే నిన్ను కూడా నమ్మకూడదు. నమ్మను. అవును మావయ్య, అప్పుడు నాకు 5 సంవత్సరాలు. నేను కూడా వాళ్ళిద్దరూ రూమ్లో ఉండడం చూశాను. ఇంత చెప్పినా క్షమించి స్వీకరిస్తాను అంటే ఇక నీ ఇష్టం తమ్ముడు. నీకిష్టమైంది ఏదైనా మాకు ఇష్టమే తమ్ముడు. విరూపాక్షిని స్వీకరించాలా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. అయినా ఎప్పుడు చూసినా విరూపాక్షి గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా చెప్పడం తప్ప ఒక్కసారైనా మంచిగా చెప్పావా?
కనీసం ఏం జరిగిందో తెలుసుకొనిచ్చావా నన్ను? మన కుటుంబం పరువు తీసిన మనిషి గురించి మంచిగా ఎలా చెప్పను తమ్ముడు? నిన్ను మోసం చేసి పనోడితో కులికిన విరూపాక్షి గురించి ఇంతకంటే మంచిగా ఏం చెప్పాలి తమ్ముడు? ఆ పాపిష్టి దాని గురించి రూప మాట్లాడుతుంటే పళ్ళు రాలగొట్టాలనిపించింది. ఏయ్! ఏయ్! ఆ, నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. అసలు నా కూతురు గురించి మాట్లాడడానికి నువ్వెవరు? మీరు ఎన్ని తప్పులు చేసినా, మీరు ఈ కుటుంబ నాశనాన్ని కోరుకున్నా కూడా ఇంకా మీరు ఇంట్లో ఉన్నారు అంటే అందుకు కారణం నా కూతురు రూప. నా దృష్టిలో మీరు ఏనాడో చచ్చిపోయారు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. అయినా సరే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చానంటే దానికి కారణం నా కూతురు రూప. తను రిక్వెస్ట్ చేయడం వల్లే మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోకి రానిచ్చాను. అలాంటిది నా కూతురు గురించి మీరు చాడీలు చెప్తున్నారా? అది కాదు తమ్ముడు, విరూపాక్షి గురించి తెలిసి కూడా నీ ముందు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది.